అందరికీ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం. అబ్బబ్బబ్బా! నా చేతిలో ఉంది చూడండి ఫ్రాక్ అయితే. అసలు చీర కాడికి ఫ్రాక్ ఎంత లుక్ వచ్చిందో చూడండి. సూపర్ కదా! అసలు పాత చీరతో ఇంత మంచి ఫ్రాకు అయిద్దని నేను అనుకుని కూడా అనుకోలేదనమాట. కుట్టినాకే అర్థమైందండి నాకు కూడా. అంత బాగుందనమాట. ఇలా పెట్టుకుంటేనే అసలు ఇంత బాగుందంటే ఇంకా అసలు కట్టుకుంటే ఎంత బాగుంటుందో చూసేయండి. ఆల్రెడీ నేను ఈ శారీ అయితే కట్టుకున్నా అనమాట. మీకు గుర్తుందా? చిలక పచ్చది లక్ష్మి అయితే ఒకసారి ట్రైల్ అయ్యని చెప్పింది కదా. ఇక కొన్ని అయితే ఫ్రాకులు కుట్టమని అయితే నాకైతే ఇచ్చింది. ఆల్రెడీ నన్ను కట్టుకోమని కూడా చెప్పిందనమాట. నేను ఒక వీడియో కూడా తీసా. చెంగులకైతే అదైతే వచ్చింది కదండి, అది కూడా ఉపయోగించాను అనమాట. ఈ ఫ్రాకులు అయితే అసలు ఈ కటింగ్ అయితే తప్పకుండా మిస్ కాకుండా చూసేయండి. ఎంత రాని వాళ్ళకైనా వచ్చిందనమాట. ఇదైతే అసలు ఫినిషింగు సూపర్ ఉందనమాట. అసలు చీర కాడికి ఫ్రాకే సూపర్ ఉందనమాట. అసలు ఈ కటింగ్ ఎలా చేసుకోవాలి, ఏంది, ఏ విధంగా చేసుకోవాలి, ఎంతో సింపుల్గా 10 నిమిషాల్లో కటింగ్ అయితే చేసి అవతల అయితే ఇవ్వచ్చు అనమాట. ఎంత రాని వారికైనా వచ్చింది. బండ గుర్తులతో పక్కా కొలతలతో అయితే ఈ కటింగ్ అయితే చూసేద్దాం. వచ్చేసేయండి. ఇక అప్పుడు కుట్టా అండి, ఇది వీడియో కూడా పెట్టా ఫ్రాకు. అదే ఫ్రాక్ అయితే ఇచ్చిందనమాట. సూపర్ కుదిరిందనమాట. ఇంకా అదితోనే ఇక అన్నీ అయితే రెడీ అయితే పెట్టుకున్నాను అనమాట. ఇక చూడండి, ఇక వెళ్దాం కటింగ్ వీడియోలోకి. అయితే నేనైతే 4 మీటర్లు అయితే లైనింగ్ అయితే తీసుకున్నా. మీటర్న్నర అయితే మనకి బాడీ పాటుకు పట్టిద్ది అనమాట. మీటర్న్నర ఎందుకు పట్టిద్దంటే ఫుల్ హ్యాండ్స్ తీసుకుంటున్నాం కాబట్టి పట్టిద్దని 4 మీటర్లు తీసుకున్నా. మొత్తం అయితే 3.5 మీటర్లు అయితే సరిపోద్ది. ఎందుకంటే మీటర్ బాడీ పార్ట్కి 2.5 మీటర్లు లంగా పాటుకి అయితే సరిపోద్ది అనమాట. మీటర్ లెక్క అయితే. ఇంకా ఇక్కడ ఏం జరిగిందంటే ఫుల్ హ్యాండ్స్ పెట్టుకోవాలనుకుంటుంది కదా, కాబట్టి ఆమె ఇక 4 మీటర్లు తెచ్చుకోమని అనమాట. కొంచెం ఎక్కువ ఉన్నా తక్కువ కాకూడదు, ఎక్కువ ఉన్నా పర్వాలేదు అన్నట్టుకైతే 4 మీటర్లు తెచ్చుకోమంటే 4 మీటర్లు అయితే తెచ్చుకుందనమాట. ఇక చూడండి, ఇంకా బండ గుర్తులతోనే ఇంకా మనం టిక్కులు బాగా మంచిగా పెట్టుకొని టిక్కులు పెట్టుకోవటమే అనమాట. ఇప్పుడు మనం మెడ వైపు కొంచెం పైకి పెట్టుకోవాలి. ఇలా అయితే సమంగా అనుకొని మెడ కూడా పైకి పెట్టుకోవాలన్నమాట. షోల్డర్ కాడ ఒక టిక్ పెట్టుకోవాలన్నమాట. ఇంకా ప్రతి కుట్టు కాడైతే బండ గుర్తులతో ఒక టిక్ అయితే పెట్టుకోండి. ఇక చంక భాగంలో కూడా అంతేనండి, కొంచెం పైకి ఎక్కడ టిక్కు పెట్టుకోవాలనుకున్నా కూడా మన ఆదితో కొలుచుకోవాలంటే ఇలా అయితే మన ఆది డ్రెస్ ఎలా ఉందో అలా అయితే టిక్కులు పెట్టుకొని ఖర్చు అయితే కొంచెం ఎక్కువ పెట్టుకున్నాను అనమాట. నేను ఇక్కడ మీ ఇష్టం అనమాట, ఖర్చు ఎక్కువ పెట్టుకునేది తక్కువ పెట్టుకునేది. ఇక మెడ అయితే సేమ్ స్టార్ నెక్ దానికి ఎలా ఉందో ఆది డ్రెస్కి అలానే పెట్టమని చెప్పింది అనమాట. ఇప్పుడు బాడీ కటింగ్ అయితే మనం చేసుకుంటున్నాం కదా. ఇంకా చంక భాగంలో కూడా 1 ఇంచు ఎక్కువ అయితే పెట్టుకొని చంక భాగం కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం కుట్టేటప్పుడు కొంచెం కిందికి జారిద్ది కాబట్టి. ఇక చూడండి, ఇక కటింగ్ అయితే చేసుకుందాము. ఇలా అయితే గీసుకున్నాకైతే కొంచెం గీసుకున్న దాని మీద కట్ చేయొచ్చు. నాకు ఎందుకో ఇంకా అలవాటు అనమాట, అట్లా కొంచెం పక్కగా అయితే కట్ చేయటం అయితే అలవాటు అనమాట. ఇటువైపు అయితే చూడండి, ఇక కటింగ్ అయితే చేసిన అనమాట. ఇంకా మనం మెడ భాగం కూడా దేని ఏ పార్ట్కి ఆ పార్ట్కి బ్యాక్ పార్టు ఫ్రంట్ పార్టు 2 అయితే విడివిడిగా అయితే చేసుకోవాలన్నమాట. ఎందుకోసం అంటే బ్యాక్ పార్టు కొద్దిగా ఎక్కువ మెడ పెట్టుకున్నా పర్వాలేదు, కానీ ఫ్రంట్ పార్టు కొంచెం మెడలు ఎక్కువ ఉండకూడదు అనమాట. ఇక స్టార్ నెక్ అయితే పెడుతున్నా. ఇక ముందైతే బ్యాక్ పార్టు ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేస్తున్నా. స్టార్ నెక్కులో అయితే ఇలా అయితే కత్తెర అయితే తిప్పుకుంటూ అయితే కటింగ్ అయితే చేయాలన్నమాట. స్టార్ నెక్ నీ మించి అయితే మెడ అయితే ఏది కొట్టొచ్చినట్టు అనిపించదు నాకెందుకో. నాకు ఎక్కువ ఇష్టం స్టార్ నెక్ అయితే. ఇంకా చూడండి, ఏ నెక్ అయినా బాగానే ఉంటుంది, ఎక్కువ బాగుంటుంది అనమాట స్టార్ నెక్. లుక్ ఎక్కువ అలాగా అనిపించింది నాకైతే. ఇక రౌండ్ మెడ అయితే పెడుతున్నాను అనమాట. రౌండ్ మెడ పెట్టి మధ్యలో అయితే గీత అలాగే వేస్తాను అనమాట. ఇప్పుడైతే ట్రెండింగ్లో నడుస్తుంది ఈ మెడ అయితే. ఇంకా ఇప్పుడు కటింగ్ వీడియో కదా, కుట్టే వీడియో కూడా చూసేయండి. తర్వాత అయితే నెక్స్ట్ వీడియో పెడతా. ఇక చూడండి, ఇంక బ్యాక్ పార్టు ఫ్రంట్ పార్టు 2 అయితే బాడీ పార్ట్ కట్ చేసుకున్నాం అనమాట. ఇంకా మిగతా లైనింగ్ ఉంది కదా, ఇక లైనింగ్లో అయితే చేతులను మనం ఎంత కావాలో అంత అయితే 3.5 మీటర్లు అయితే మిగిలింది. ఇప్పుడు ప్రస్తుతం అయితే పక్కనైతే పెట్టుకున్నాం అనమాట. ఇక చీరలో భాగం, ఇంకా చీర స్టార్టింగే ఇంకా ఫాల్ వేసినాం కదా, ఫాల్ కానించే నేనైతే కటింగ్ అయితే చేసుకున్నాను అనమాట. ఈ లైనింగ్ భాగం ఇంకా కట్ చేసుకున్నాం కదా, ఇంకా మనకు పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు అనమాట. చీర నీట్గా మడత అనుకొని ఇట్లా పెట్టుకొని కట్ చేసుకోవచ్చు. ఇక ఇలా అయితే కట్ చేస్తున్నా. ఫాల్ కూడా తీయలేదు. ఎందుకంటే తీయలేదు ఫాలు, ఇంకా మన కుట్లోనే పోద్ది, కటింగ్లో పోద్ది కాబట్టి మనం ఇంకా తీయలేదనమాట. ఇదిగో చూడండి, ఇంక ఇలా అయితే నీట్గా అనుకొని అయితే ఇంకా కటింగ్ అయితే చేసుకోవాలన్నమాట. ఇక మనం కుట్టేటప్పుడు అయితే ఉల్టా తిప్పేసుకోవచ్చు కాబట్టి అది మన ఇష్టం. ఉల్టా తిప్పేసుకోవటం ఇప్పుడే కట్ చేసుకోవచ్చు మెడలు అయితే. ఇక నేనైతే కుట్టేటప్పుడు ఉల్టా తిప్పేసుకొని కట్ చేసుకుంటే ఇలా అయితే పక్కనైతే పెట్టేసిన అనమాట.
ఇంకా హ్యాండ్స్ అయితే తీసుకుంటున్నా. తర్వాత అయితే నెక్స్ట్ అయితే హ్యాండ్స్ అయితే తీసుకుంటున్నాను అనమాట. ఇంకా ఫుల్ హ్యాండ్సే పెట్టేసేయమంది. ఇంకా ఆమె అయితే ఇంకా ఏ హ్యాండ్స్ వద్దు, ప్లెయిన్గా ఫుల్గా పెట్టేసేయమంది అనమాట. ఏ మోడల్ వద్దని చెప్పిందనమాట. ఇంకా ఫుల్గా అయితే కట్ చేసిన. ఫుల్ అంటే ఎంత కావాలంటే ఎంత ఉన్నా పర్వాలేదు, ఎక్కువ ఉన్నా పర్వాలేదు, తక్కువ ఉన్నా పర్వాలేదు అన్నదనమాట. దీనికి కూడా ఫాల్ తీసేయలేదు చూడండి. అదెందుకంటే మన కుట్లో వెళ్ళిపోద్ది, ఇంకా మనం తీయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కొంచెం పాత చీర కదా ఇది, ఒకవేళ చినిగిద్ది అనమాట. ఫాల్ తీసేటప్పుడు నేను దానంగా తీయాలి. ఇంకా అంత అవసరం కూడా లేదని అయితే ఇంకా నేను తీయలేదనమాట. ఇంక ఇటువైపు అయితే చూడండి, అసలు కట్ చేసేటప్పుడు నేను అనుకున్నాను అనమాట, ఇదేం బాగుంటుంది అబ్బా ఫ్రాక్ అనుకున్నాను అనమాట. ఇంకా అనుకుంటూనే కట్ చేస్తున్నా. వాళ్ళకైతే నచ్చింది కదా, నాకేమైందిలే అన్నట్టు అయితే కట్ చేస్తున్నాను అనమాట. ఇటువైపు అయితే ఇక చూడండి 4 మడతలు అయితే ఉన్నది. చీర ఎంత ఉందో ఇంకా మిగిలిందో, చేతులు బాడీ పార్ట్ తీయంగా ఎంత మిగిలిందో అంత అయితే మడతేసి 4 మడతలు వేసి అయితే ఇక కట్ చేస్తున్నాను అనమాట. ఉన్న కుర్చీ మొత్తం పెడతా అనమాట. ఇటువైపు అయితే ఇక 4 మడతలు వేసుకొని ఇలా అయితే చూసుకొని మామూలుగా మనం పొడవు ఉంటుంది కదా, లంగా పొడవు అయితే చూసుకొని మార్కు ఒకటి పెట్టుకొని కట్ చేసుకోవటమే అనమాట. ఇక నేనైతే మార్కు పెట్టుకొని కట్ చేసుకున్న. కింద వైపు ఫాల్ ఉంది కదా, అదైతే మడతేస్తా అనమాట. కింద మడత ఎంగలే ఆ ఫాల్ కూడా కనిపించదు, నీట్ ఫినిషింగ్ వచ్చేసిద్ది అనమాట. ఇంకా మనకు లైనింగ్ మిగిలింది కదా, ఈ మిగిలిన లైనింగ్ అయితే ఇంక మొత్తం అయితే లంగా పాటుకి అయితే వేస్తా అనమాట. ఇంకా కొంచెం మిగిలినా కూడా దేనికి పనికిరాదు కాబట్టి మొత్తం లంగాకి మొత్తం వేస్తా. బాడీ పాటు, లంగా పాటు, ఇంక ఇవన్నీ అయితే కటింగ్ అయితే చేతులు హ్యాండ్స్ మొత్తం అయితే కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను అనమాట. ఈ విధంగా అయితే కట్ చేసుకొని మీకు కూడా పక్కా అయితే ఇలా అయితే లుక్ అయితే వచ్చింది అనమాట. చూడండి ఎంత ఫినిషింగో, అస్సలు మామూలుగా లేదనమాట. అసలు సూపర్ అనమాట. అసలు ఎంత నచ్చిందంటే అంత నచ్చింది. నెక్స్ట్ వీడియో